మిస్టర్ ఎన్టీవీ యాదవ్, నవీన్ యాదవ్, ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఇక్కడ కెమెరా ముందర కూర్చుంటే మాకు లేని ఆలోచన కూడా క్రియేట్ చేసి ఏవో ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ ప్రశ్నలు అతని కోసం కాదు, మీకోసమే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మీలో ఎవరికో ఉన్నటువంటి ఆలోచనను ఇతను క్రియేటివిటీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి మేము మ్యాక్సిమం మా పరిధిలో ఉన్నటువంటి సమాధానాలు చెప్తుంటాం. ప్రమాణంగా తీసుకోకండి, అది ఒక మోడల్గా తీసుకోండి. ఏదైనా కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసి మేము పూర్తిగా చెప్పగలం. జూలై 1వ తారీఖు నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రాసుల వారికి భూమి మీద పెట్టుబడి పెడితే డబ్బు డబల్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇంకా రియల్ ఎస్టేట్ వారికి గత 2.5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ అంతా కూడా మందకోటిగానే ఉంది. బాగా రేట్స్ అంతా కూడా అతలాకుతలం అవుతున్నాయి. కానీ ల్యాండ్స్ ఏమో హై రేటు పోతున్నాయి, వ్యాపారాలు ఏమో తక్కువ ఉన్నాయి. ఈ మధ్య 250 కోట్లు కూడా పోయిందట ఎక్కడో అంటున్నారు, తెలీదు. మరి అంత ఉన్నప్పుడు వ్యాపారం కూడా ఉండాలి కదా. మరి నిర్మాణ రంగంలో ప్రాపర్టీ, వ్యవసాయ భూముల నిర్మాణ రంగం, వీటికి ఎవరు లాభపడే అవకాశాలు ఉన్నాయి అంటే రియల్ ఎస్టేట్ జాక్పాట్ అంటే కేవలం ఇల్లు కొనడం మాత్రం కాదండి. సరైన సమయంలో కొనుగోలు, మంచి ధరకు అమ్మకం, స్థలం విలువ పెరగడం, అద్దె ఆదాయం పెరగడం, లేదా పెద్ద ప్రాజెక్ట్ దక్కడం కూడా కావచ్చు. మరి జూలై తర్వాత రియల్ ఎస్టేట్ పరంగా అదృష్టం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పలేను, కానీ కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. ఎక్కువ కనిపించడం అంటే నేనేం దేవుని కాదు, ఇలా పెట్టేస్తే మీరు ఇలా అయిపోతారని చెప్పడానికి. జస్ట్ ఇట్స్ అ వార్నింగ్ అండ్ సపోర్ట్. వృషభ రాశి వారు సహజంగా భూమి, స్థిరాస్తి సంపదకు సంబంధించిన రాశిగా పరిగణిస్తారు. ప్లాట్ కొనుగోలు, ఇల్లు నిర్మాణం, వ్యవసాయ భూమి కొనడం, అద్దె ఆదాయం, డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించండి. ఇంకా సింహరాశి వారు కమర్షియల్ ప్రాపర్టీస్, షాపింగ్ కాంప్లెక్స్, నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పనులు, పెద్ద ప్రాజెక్ట్ లేదా ప్రభావశీలిత సహకారంతో అవకాశం రావచ్చు. అధిక ధరకు కొనుగోలు చేసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కర్కాటక రాశి వారికి కుటుంబ గృహం కొనుగోలు, వారసత్వ ఆస్తులు కలిసి రావడం, పాత స్థలాల విలువ పెరగడం, ఇంటి కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలం ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు రాకుండా చూసుకోవడం. ఇంకా ధనుసు రాశి వారు విదేశీయ ప్రాపర్టీస్, కొత్త నగరాల్లో పెట్టుబడులు, కమర్షియల్ భూములు, విస్తరణ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో లాభాలు, తెలియని ప్రాంతాల్లో పరిశోధన చేయకుండా పెట్టుబడి పెట్టద్దు. తులారాశి వారికి భాగస్వామ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నిర్మాణ ఒప్పందాలు, లీగల్ సమస్యల పరిష్కారం, భాగస్వామ్య ఒప్పందాలు లిఖితపూర్వకంగా చూసుకోండి బాగా. ఇంకా వృశ్చిక రాశి వారికి వివాదాస్పద ఆస్తుల విషయంలో జాగ్రత్త, కోర్టు సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్త పడాల్సినటువంటి రాశులు. కుంభరాశి వారి కొత్త ప్రాజెక్టులపై ఆకర్షణ ఎక్కువ, వాస్తవులు పరిశీలించకుండా పెట్టుబడి పెట్టి మోసపోవడం. మేషరాశి వారు త్వరిత నిర్ణయాలలో తప్పులు జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో విజయానికి 2026లో పాటించాల్సినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవకాశాలు చూపొచ్చు కానీ గ్రహాలు లాభం రావాలంటే లొకేషన్ పరిశీలించండి, డాక్యుమెంటేషన్ వెరిఫై చేయండి, రుణభారం తగ్గించుకోండి, దీర్ఘకాలిక దృష్టి పెట్టుకోండి, భావోద్వేగం లేకుండా, విశ్లేషణ నిర్ణయం లేకుండా తీసుకోకండి. అప్పుడే రియల్ ఎస్టేట్ నిజమైనటువంటి మార్పుగా మారుతుంది. 2026 రెండవ అర్ధ భాగంలో రియల్ ఎస్టేట్ పరంలో బలంగా కనిపించే రాశులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. వృషభ, సింహ, కర్కాటక, ధనుసు, తులారాశి వారు. భూమి విలువ పెరగడానికి సమయం పడుతుంది, కానీ సరైన నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది, విజయం వస్తుంది. మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, పరిహారం ఏం చేసుకోవాలి గురుగారు అని అంటే, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ముట్టించి దీపం పెట్టుకోండి. లేదు గురుగారు మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులని సంప్రదించండి. లేదా మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటున్నారా, డిస్ప్లేలో నంబర్ పెట్టాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు, మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. గురుగారు ఇంకా మాకు ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్గా ఇంకా కొంచెం శక్తివంతమైనటువంటిది ఏమైనా సపోర్ట్ మాకు కావాలంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అందిస్తున్నాము. మాతో ఫోన్ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాం. ఏదో ఆన్లైన్లో దొరుకుతుంది కొనేయండి అంటే కాదండి, ఇది పూజ చేసింది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించి మాతో మాట్లాడిన తర్వాతనే మేము మీకు కన్ఫర్మ్ చేస్తాం. విజయోస్తు.